హలో అండి, టుడేస్ రెసిపీ చికెన్ పకోడీ. ఇది స్ట్రీట్ స్టైల్లో ఉంటుంది. చాలా క్రిస్పీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇప్పుడు చూపిస్తున్నాను. నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను విత్ బోను. దీంట్లో వచ్చేసి సాల్ట్ అండ్ అలాగే కారము, కొంచెం పసుపు అవాయిడ్ చేసేయచ్చు, పసుపు ఇష్టం లేని వాళ్ళు. నేను కలరింగ్ కోసం పసుపు యాడ్ చేశాను. తర్వాత వచ్చేసి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ శనగపిండి అండ్ అలాగే 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోరు అండ్ 1 టేబుల్ స్పూన్ మైదా పిండి. వీటన్నిటిని వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అసలు వాటర్ అనేది యాడ్ చేయొద్దండి. వాటర్ అనేది యాడ్ చేస్తే లూజ్ అయిపోతుంది. చికెన్ ఫ్రై అవ్వడానికి కూడా చాలా టైం అయితే పడుతుందన్నమాట. అసలు వాటర్ యాడ్ చేసుకోకుండా మంచిగా దీన్ని మిక్స్ చేసుకుంటూ మ్యారినేట్ చేసుకోవాలి. అండ్ అలాగే ఒక లైమ్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోండి, లేదంటే అవాయిడ్ చేసేయచ్చు. దీన్ని మంచిగా నేను వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా మ్యారినేట్ చేసుకొని ఒక 1/2 అవర్ పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. ఒక 1/2 అవర్ ఈ విధంగా ఉంచడం వల్ల మన చికెన్కి అనేది మసాలాలు మంచిగా పడతాయి, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. ఆయిల్ అనేది మరీ అంత ఎక్కువగా హీట్గా ఉండకూడదు, మీడియం హీట్లో ఉన్నప్పుడే మనం ఏదైతే మ్యారినేట్ చేసుకున్నామో చికెన్ పీసెస్ అన్నిటినీ కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆయిల్లో ఉన్నటువంటి ఇది నురుగొస్తుంది కదా, ఇదంతా కూడా పోయిన తర్వాతకి మనకి చికెన్ అనేది మంచిగా క్రిస్పీగా ఫ్రై అయిపోయినట్టు ఆ విధంగా చూసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకుంటే సరిపోతుంది. ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాతకి వీటిని తీసేసిన తర్వాత కొంచెం కరివేపాకు అండ్ అలాగే కొన్ని పచ్చిమిర్చి అండ్ అలాగే కొన్ని జీడిపప్పుల్ని కూడా మంచిగా ఫ్రై చేసేసుకొని చికెన్తో పాటు వాటిని కూడా తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి వెళ్ళండి. అలాగే నా ఛానల్ని ఒకసారి విజిట్ చేసి నా ప్రీవియస్ వీడియోస్ని కూడా ఒకసారి చూసి ఇన్ కేస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నీ కూడా చాలా సింపుల్ రెసిపీస్ ఉంటాయి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోగలిగే, బ్యాచిలర్స్ చేసుకోగలిగేవే మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు కంపల్సరీ ఒకసారి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.